In this video, now we are going to explain what is arrays, types of arrays ని మనం ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి ఇవన్నీ క్లియర్ గా చూద్దాం విత్ ప్రాక్టికల్, రైట్? సో చూడండి ఒకసారి ఇక్కడ డెఫినేషన్ చూద్దాం. An array is the collection of similar data items together in a contiguous memory allocation. Second point, you can locate each element with the help of its index. Okay, next, last point, in this array the index starts at 0 for the first elements and then progresses one by one. అంటే అర్థం ఏంటంటే చూడండి ఇక్కడ ఒక డయాగ్రామ్ ప్రజెంట్ చేశాను. ఇక్కడ ఒక మెమరీ లొకేషన్స్ క్రియేట్ చేసుకున్నాను చూసారా. సో ఈ మెమోరీస్ లో వాల్యూ స్టోర్ చేసుకున్నాను 2, 4, 8, 12, 16, 18. సో ఇవన్నీ కూడా ఇంటీజర్స్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్, సేమ్ సిమిలర్ డేటా ఐటమ్స్ అండి, అదే డెఫినేషన్. సో కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డేటా ఐటమ్స్, ఇక్కడ సిమిలర్ డేటా ఐటమ్స్ తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ వన్ ఏంటి ఏమంటున్నాడు చూడండి, టుగెదర్ ఇన్ ఏ కాంటిగ్యూస్ మెమరీ అలొకేషన్. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ చూడండి ఫస్ట్ లొకేషన్, సెకండ్ లొకేషన్, థర్డ్ లొకేషన్, ఫోర్త్ లొకేషన్ ఇవన్నీ మనం ఇండెక్స్ తో రిప్రజెంట్ చేసాం కదా. సో ఇండెక్స్ ఎప్పుడు కూడా స్టార్టింగ్ విత్ 0 తో స్టార్ట్ చేయాలి. సో చూడండి ఇక్కడ ఫస్ట్ ఇండెక్స్ ఫస్ట్ ఎలిమెంట్స్ తీసుకోవాలి, సెకండ్ ఇండెక్స్ దగ్గర సెకండ్ ఎలిమెంట్స్ తీసుకోవాలి, అంతేగాని సెకండ్ ఇండెక్స్ దగ్గర లాస్ట్ ఎలిమెంట్ తీసుకోవడానికి లేదు. సో ఆ ప్రాసెస్ ని ఇక్కడ కాంటిగ్యూస్ మెమరీ అలొకేషన్ అంటాం. ఓకే, సో ఇవి ఎలిమెంట్స్ అండి. ఓకే, ఇవి ఎలిమెంట్స్, ఇవన్నీ కూడా ఇండెక్సెస్. ఇది యాక్చువల్లీ జస్ట్ అవుట్ లైన్స్. సో మీకు ప్రోగ్రామ్ ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది, రైట్? సో ఇక్కడ చూడండి ఒక అరేస్ ని కనుక మనం ఇంప్లిమెంటేషన్ చేయాలంటే కనుక 3 డిఫరెంట్ ఫేజెస్ ఇంపార్టెంట్. ఇక్కడ ఒకటి ఏంటంటే అరే డిక్లరేషన్, అంటే అరేని మనం క్రియేట్ చేయాలి అని అర్థం. సో అది మనం ఎలా క్రియేట్ చేయాలో ఒకసారి చూద్దాం క్లియర్ గా. నెక్స్ట్ సెకండ్ వన్ అరే ఇనిషియలైజేషన్, అంటే వాల్యూస్ ని తీసుకోవాలి. అందులో అరేస్ క్రియేట్ చేసుకున్న తర్వాత అందులో మనం సమ్ వాల్యూస్ ని మనం ఇనిషియలైజేషన్ చేయాలి. నెక్స్ట్ వన్ యాక్సెస్ అరే ఎలిమెంట్స్, మనం ఇనిషియలైజేషన్ చేసిన తర్వాత మెమొరీలో వాల్యూస్ ఏం చేయాలంటే వాల్యూస్ ని మనం ప్రింట్ చేయాలి, యాక్సెస్ చేయాలి. ఆ ప్రాసెస్ ని యాక్సెస్ అరే ఎలిమెంట్స్ అంటాం. ఇది యాక్చువల్ ప్రొసీజర్. సో ఒకసారి చూడండి ఫస్ట్ వన్ అరే డిక్లరేషన్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి క్లియర్ గా మెన్షన్ చేశాం. సో సింటాక్స్ ఇది చూడండి, డేటా టైప్స్ స్పేస్ అరే నేమ్ అండ్ బ్రాకెట్స్ సైజ్ మెన్షన్ చేయాలి. దీని ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకొని చూడండి, డేటా టైప్స్ మీన్ ఇంట్, ఓకే, స్పేస్ తీసుకున్నాను అండ్ అరే నేమ్ ARR అని తీసుకున్నా, సైజు 5. అంటే దీని మీనింగ్ ఏంటంటే చూడండి ఒక మెమరీ లొకేషన్ క్రియేట్ చేసుకున్నాను, దీని సైజు 5. అంటే ఇందులో ఓన్లీ 5 ఎలిమెంట్స్ వరకు మీరు తీసుకోవచ్చు అని అర్థం, మోర్ దెన్ 5 ఎలిమెంట్స్ తీసుకోవడానికి లేదు. సో ఎప్పుడైతే మీరు అరే ఇలా డిక్లేర్ చేస్తారో స్పెసిఫిక్ గా ఒక మెమరీ అనేది క్రియేట్ అవుతుంది. చూడండి ఇక్కడ వాడు క్లియర్ గా మెన్షన్ చేశారు, ద కంపైలర్ అలికేట్స్ మెమరీ బ్లాక్ ఆఫ్ ద స్పెసిఫిక్ సైజ్ టు ద అరే నేమ్. ఓకే, సో ఎప్పుడైతే మీరు డిక్లేర్ చేస్తారో కంపైలర్ ఏం చేస్తుందంటే ఒక ర్యామ్ లో ఒక స్పెసిఫిక్ లొకేషన్ ఒక మెమరీ అనేది క్రియేట్ చేస్తుంది. జస్ట్ ఓన్లీ మెమరీ మాత్రమే క్రియేట్ అవుతుంది ఇలా మెన్షన్ చేస్తే. వాట్ ఇస్ ద యూజెస్ ఆఫ్ అరే డిక్లరేషన్? అరే డిక్లేర్ చేయడం వల్ల యూజ్ ఏంటంటే ఒక మెమరీ క్రియేట్ అవుతుంది అంతే. ఓకే, సో అందులో ఎలిమెంట్స్ ఉండవు. ఇక్కడ చూడండి ARR 5 అని తీసుకున్నాను కదా. ఓకే, సైజ్ ఆఫ్ అరేస్ 5. సో ఎప్పుడైతే ఇలా డిఫైన్ చేశానో మెమరీ అలొకేట్ అవుతుంది. చూడండి ఎంటీ, ఇందులో ఎలిమెంట్స్ లేవు. ఓకే, 5 బాక్సెస్ ఉన్నాయి చూసారా, రైట్? సో ఇండెక్సెస్ స్టార్ట్ విత్ 0 తో నేను డిఫైన్ చేస్తే కనుక -n-1 అంటే ఇక్కడ 4, 0, 1, 2, 3, 4 అంటే 5 ఇండెక్సెస్. ఓకే, సో ఇది ప్రొసీజర్, ఇది ఇండెక్స్. వన్స్ ఒకసారి మనం మెమరీ లొకేషన్ క్రియేట్ చేసిన తర్వాత ఏం చేయాలి, ఇనిషియలైజేషన్, అంటే ఈ మెమోరీస్ లో వాల్యూస్ తీసుకోవాలి కదా. ఆ ప్రాసెస్ నే మనం ఇనిషియలైజేషన్ అంటాం, అరే ఇనిషియలైజేషన్, రైట్? సో ఒకసారి చూద్దాం. చూడండి ఇక్కడ ఇనిషియలైజేషన్. సో సింటాక్స్ ఇక్కడ చూడండి, డేటా టైప్స్ స్పేస్ అరే నేమ్ సైజ్ మెన్షన్ చేశాను ఈజ్ ఈక్వల్, ఇక్కడ ఓపెనింగ్ బ్రాకెట్స్ క్లోజింగ్ బ్రాకెట్స్ లోపల వాల్యూస్ తీసుకున్నాను. ఇది సింటాక్స్ యాక్చువల్లీ. అంటే ఏంటి, వాట్ ఇస్ ద ఇనిషియలైజేషన్? క్రియేట్ చేసిన ఈ లొకేషన్స్ లో వాల్యూస్ ని స్టోర్ చేయడం, అది యాక్చువల్ ఇనిషియలైజేషన్ ప్రాసెస్ అంటే. సో దట్ ఇక్కడ చూడండి ఇంట్ ARR of 5. ఓకే, అంతే కదా. చూడండి ఇక్కడ లొకేషన్ అదే కదా నేను క్రియేట్ చేసుకున్నాను. సో దట్ ఇందులో వాల్యూస్ తీసుకున్నాను 2, 4, 8, 12, 16. ఓకే, 5 ఎలిమెంట్స్ తీసుకున్నాను. సో ఎప్పుడైతే ఇలా డిఫైన్ చేస్తారో దాని మీనింగ్ ఏంటంటే చూడండి ఇక్కడ ఇందాక ఎంటీ కదా, ఎలిమెంట్స్ ఏం లేవు, ఇప్పుడు ఎలిమెంట్స్ ఉన్నాయి 2, 4, 8, 12, 16. ఓకే, ఈ ప్రాసెస్ ఇనిషియలైజేషన్ అంట. చూడండి ఇక్కడ ఎలిమెంట్స్ ఏం లేవు డిక్లరేషన్ దగ్గర. ఓకే, సో ఇక్కడ ఎలిమెంట్స్ ఉన్నాయి.
దీన్ని మనం ఇనిషియలైజేషన్ ప్రాసెస్ అంటాం. సో ఎగ్జామ్లో సేమ్ యాజ్ గా డెఫినేషన్ సింటాక్స్ ఎగ్జాంపుల్ ఇచ్చి ఒక డయాగ్రామ్ వేయాలి. అప్పుడే మీకు ఒక మంచి మార్క్స్ పడతాయి. ఓకే రైట్. నెక్స్ట్ వన్, ఇప్పుడు లాస్ట్ వన్ ఏంటంటే డిక్లరేషన్ కంప్లీటెడ్, ఇనిషియలైజేషన్ కంప్లీటెడ్. నౌ యాక్సెస్ అరే ఎలిమెంట్స్. సో ఇక్కడ ఈ అరేస్ లో ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఈ ఎలిమెంట్స్ ని యాక్సెసింగ్ చేయాలి అంటే అర్థం ఏంటంటే ప్రింట్ చేయాలి. రైట్. సో ఇక్కడ చూడండి ఎలా ప్రింట్ చేయాలి. ఇక్కడ ప్రాసెస్ చూడండి. యాక్సెస్ అరే ఎలిమెంట్స్ లో ఎలిమెంట్స్ ని మీరు యాక్సెస్ చేయాలనుకుంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఇండెక్స్ తో ఈ వాల్యూస్ ని మీరు యాక్సెస్ చేయాలి. అంటే చూడండి 2 కనుక నేను ప్రింట్ చేయాలనుకుంటే ఇండెక్స్ 2 ఇండెక్స్ వాల్యూ అంతా 0. సో ఏఆర్ఆర్ ఆఫ్ 0ని కనుక మీరు రీడ్ చేస్తే ఏఆర్ఆర్ ఆఫ్ 0లో 2 ఉంది కదా, సో 2 ప్రింట్ అవుతుంది. ఇక్కడ చూడండి ఏఆర్ఆర్ ఆఫ్ 1, సో ఏఆర్ ఆఫ్ 1 4 ఉంది. నెక్స్ట్ ఏఆర్ఆర్ ఆఫ్ 2లో 8 తీసుకున్నాను. నెక్స్ట్ ఏఆర్ఆర్ ఆఫ్ 3, ఏఆర్ ఆఫ్ 3 ఇండెక్స్ లో 12 ఉంది. నెక్స్ట్ ఏఆర్ఆర్ ఆఫ్ 4, ఏఆర్ ఆఫ్ 4 ఇండెక్స్ లో 16 ఉంది. సో ఈ ఇండెక్సెస్ కనుక మీరు రీడ్ చేస్తే ఆ ఇండెక్సెస్ లో ఉండే వాల్యూస్ ప్రింట్ అవుతాయి. ఇది ఇక్కడ చూడండి ఏఆర్ఆర్ ఆఫ్, ఇక్కడ నేను హైలైట్ చేశాను, ఏఆర్ఆర్ ఆఫ్ 0 ఇండెక్స్ తీసుకున్నాను అంటే వాల్యూ 2 ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఇది యాక్చువల్లీ యాక్సెసింగ్ అరే ఎలిమెంట్స్ అంటే. సో అది కూడా ఏంటంటే ఫర్ లూప్ స్టేట్మెంట్ ఉపయోగించి చేస్తాం మనం. సో ఇది యాక్చువల్లీ ఒకసారి చూద్దాం. చూడండి అరేస్ అంటే ఏం లేదండి, ఇక్కడ సింపుల్ ఒక మెమరీ క్రియేట్ చేసుకుంటాం. ఆ మెమరీస్ లో సిమిలర్ డేటా ఐటమ్స్ ని స్టోర్ చేసుకుని ప్రింట్ చేస్తాం. అంతే, సింపుల్ లాజిక్. సో అరే లాజిక్ ని ఇంప్లిమెంటేషన్ చేయాలంటే కనుక ఈ 3 డిఫరెంట్ ఎంటిటీస్ ఇంపార్టెంట్. ఓకే, అరే డిక్లరేషన్, అరే ఇనిషియలైజేషన్, యాక్సెసింగ్ అరే ఎలిమెంట్స్. సో అరే డిక్లరేషన్ అంటే మెమొరీని క్రియేట్ చేయడం, అరే మెమొరీని క్రియేట్ చేయడం. నెక్స్ట్ వన్ అరే ఇనిషియలైజేషన్ అంటే క్రియేట్ చేసిన మెమోరీస్ లో వాల్యూస్ ని స్టోర్ చేయడం. నెక్స్ట్ యాక్సెస్ అరే ఎలిమెంట్స్ అంటే తీసుకున్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి మనం ప్రింట్ చేయాలి. ఇది ప్రొసీజర్ యాక్చువల్లీ. సో ఇప్పుడు మనం ఇక్కడ టైప్స్ ఆఫ్ అరేస్ చూద్దాం. సి లాంగ్వేజ్ లో అరేస్ బేసిక్ గా 2 టైప్స్ అండి. అండ్ ఫస్ట్ వన్ డైమెన్షనల్ అరేస్, అండ్ సెకండ్ వన్ మల్టీ డైమెన్షనల్ అరేస్, రైట్. అండ్ థర్డ్ వన్ 3 డైమెన్షనల్ అరేస్. సో ఇలా 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అరేస్ ఉన్నాయి. ఒకసారి వీటి గురించి చూద్దాం. చూడండి ఇక్కడ 1 డైమెన్షనల్ అరేస్ అంటే ఏంటంటే మనం 1 డైమెన్షనల్ అరే ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు ఇంట్ ఇక్కడ అరే నేమ్ ఏఆర్ఆర్ అని తీసుకున్నాం. చూడండి ఇది ఓపెనింగ్ బ్రాకెట్స్ క్లోజింగ్ బ్రాకెట్స్ తీసుకున్నాను కదా, ఇది యాక్చువల్లీ ఏమంటామంటే సబ్స్క్రిప్ట్స్ అంటాం. సో ఇక్కడ సింగిల్ సబ్స్క్రిప్ట్స్ కనుక ఉంటే ఇట్ ఈస్ కాల్డ్ 1 డైమెన్షనల్ అరేస్. మల్టీ డైమెన్షనల్ అరేస్ చూడండి అంటే 2D. ఎగ్జాంపుల్ చూడండి ఇంట్ ఏఆర్ఆర్ ఆఫ్ 4 and 2 తీసుకున్నా ఉంటే ఇక్కడ 2 సబ్స్క్రిప్ట్స్ ఉన్నాయి. చూడండి 2 సబ్స్క్రిప్ట్స్ ఉంటే కనుక 2 డైమెన్షనల్ అరేస్, 1 సబ్స్క్రిప్ట్స్ ఉంటే కనుక 1 డైమెన్షనల్ అరేస్. అంతే, సింపుల్ థింగ్. బేస్డ్ ఆన్ సబ్స్క్రిప్ట్స్ మనం అది 1 డైమెన్షనల్ అరేస్ నా, 2 డైమెన్షనల్ అరేస్ నా, 3 డైమెన్షనల్ అరేస్ నా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ చూడండి 3 డైమెన్షనల్ అరే, ఇక్కడ 3 సబ్స్క్రిప్ట్స్ ఉన్నాయి కనుక 3 డైమెన్షనల్ అరేస్. క్లియర్? సో ఒకసారి ఇక్కడ చూడండి 1 డైమెన్షనల్ అరేస్ లో ఉన్న ఈ సబ్స్క్రిప్ట్స్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే సైజ్ రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, సైజ్ రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ వన్ ఇక్కడ మల్టీ డైమెన్షనల్ అరేస్ ఆర్ 2 డైమెన్షనల్ అరేస్ లో ఫస్ట్ 2 సబ్స్క్రిప్ట్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ సబ్స్క్రిప్ట్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే నెంబర్ ఆఫ్ రోస్ రిప్రజెంట్ చేస్తుంది. సెకండ్ సబ్స్క్రిప్ట్ ఇట్ ఈస్ రిప్రజెంట్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, ఫస్ట్ వన్ రోస్ అండ్ సెకండ్ వన్ కాలమ్. నెక్స్ట్ వన్ 3 డైమెన్షనల్ అరేస్. ఈ 3 డైమెన్షనల్ అరేస్ లో 3 సబ్స్క్రిప్ట్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ సబ్స్క్రిప్ట్ ఇట్స్ రిప్రజెంట్ నెంబర్ ఆఫ్ అరేస్ అండి. ఓకే, నెంబర్ ఆఫ్ అరేస్ రిప్రజెంట్ చేస్తుంది అంటే 3 మెన్షన్ చేశానంటే ఇందులో 3 అరేస్ ఉంటాయి అని అర్థం. ఓకే, అండ్ సెకండ్ సబ్స్క్రిప్ట్ ఇట్ ఈస్ రిప్రజెంట్ నెంబర్ ఆఫ్ రోస్. ఓకే, అండ్ థర్డ్ సబ్స్క్రిప్ట్ ఇట్ ఈస్ రిప్రజెంట్ నెంబర్ ఆఫ్ కాలమ్స్. వీటి మీద ప్రోగ్రామ్ చేద్దామండి. ఐ హోప్ ఇట్స్ వెరీ క్లియర్. సో ఒకసారి ఏమైనా డౌట్స్ ఉంటే కానీ ఒకసారి వీడియో చూడండి. సో బిఫోర్ గోయింగ్ టు ఇంప్లిమెంటేషన్ విత్ ప్రాక్టికల్ మన ఛానల్స్లో ఉండే వీడియోస్ లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు అండి. ఓకే, ఒకసారి వీడియోస్ చూడండి, క్లారిటీగా ఉంటాయి. ఇప్పుడు చూడండి ఒక అరే శాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. ఓకే, సో 1 డైమెన్షనల్ అరే, 2 డైమెన్షనల్ అరే, 3 డైమెన్షనల్ అరేస్ ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ కంపైలేషన్ టైం అండ్ రన్ టైం రెండు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే రైట్, చూడండి ఒకసారి. సో యాజ్ యూజువల్ మీరు ఏం చేస్తారంటే హెడర్ ఫైల్ సెక్షన్ మీరు మెన్షన్ చేయాలి, మీకు తెలుసు కదా, రైట్. సో వన్స్ ఫస్ట్ హెడర్ ఫైల్ క్లియర్ చేసిన తర్వాత సెకండ్ హెడర్ ఫైల్ కూడా మెన్షన్ చేయాలి, రైట్. ఇప్పుడు ఏం చేయాలంటే మెయిన్ సెక్షన్ ఇంప్లిమెంటేషన్ చేయండి. ఇలా చేసిన తర్వాత చూడండి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ థింగ్ 1 to 8 నెంబర్స్ ప్రింట్ చేయాలి.
సో 1 to 8 నెంబర్స్ ప్రింట్ చేయాలంటే ఫస్ట్ మీరు చేయాల్సిన ప్రైమరీ టాస్క్ ఏంటంటే ఫస్ట్ అరేస్లో 3 డిఫరెంట్ ఫేజెస్ ఉన్నాయి కదా, అరే డిక్లరేషన్, అరే ఇనిషియలైజేషన్ అండ్ అరే యాక్సెస్ కదా. సో దట్ ఫస్ట్ అరే డిక్లరేషన్ ని ఇంప్లిమెంటేషన్ చేయాలి. సో ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను. అరే డిక్లరేషన్ సింటాక్స్ ఏంటి, ఇంట్ డేటా టైప్ మెన్షన్ చేయాలి, స్పేస్ ఇచ్చి అరే నేమ్ అండ్ సైజ్, అదే కదా. సో దట్ ఇలా తీసుకున్న తర్వాత ఇది అరే నేమ్ అనుకోండి. ఓకే, సో సైజ్ మెన్షన్ చేస్తున్నాను. సో నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ 8 నెంబర్స్ ని స్టోర్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్, చూడండి ఇందులో ఇక్కడ నేను 8 ఎలిమెంట్స్ తీసుకుంటాను. ఓకే, 1 2 3 4 5 6 7 and 8. ఓకే, చూడండి సైజ్ 8 తీసుకున్నాను కనుక 8 ఎలిమెంట్స్ తీసుకోవాలి. మోర్ దెన్ 8 ఎలిమెంట్స్ తీసుకుంటే ఎర్రర్ విల్ బి క్రియేటింగ్, రైట్. సో ఓకే ఫైన్, ఇలా డిఫైన్ చేసిన తర్వాత ఇక్కడ నేను చూడండి CLR SCR డిఫైన్ చేస్తున్నాను. సో ఇలా డిఫైన్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ ఈ ప్రాసెస్ ఉంది కదా, యాక్చువల్లీ ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో చూడండి ఇక్కడ ఇంట్ A8 అని తీసుకున్నా, ఇట్ ఈస్ కాల్డ్ అరే డిక్లరేషన్. ఓకే, సో ఇక్కడ ఈజ్ ఈక్వల్ తీసుకున్న తర్వాత అందులో వాల్యూస్ తీసుకున్నాను చూసారా, ఇట్ ఈస్ కాల్డ్ అరే ఇనిషియలైజేషన్. సో అరే డిక్లరేషన్ కంప్లీటెడ్, అరే ఇనిషియలైజేషన్ కంప్లీటెడ్. సో ఫైనల్ ఉన్నది ఏంటి, యాక్సెస్ అరే ఎలిమెంట్స్, అంటే ఈ ఎలిమెంట్స్ ని ప్రింట్ చేయాలని అర్థం. సో ఇక్కడ లాజిక్ ఏంటంటే ఇందులో చూడండి మోర్ దెన్ 1 వాల్యూస్ ఉన్నాయి. ఓకే, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 8 ఎలిమెంట్స్ ఉన్నాయి. 8 ఎలిమెంట్స్ ప్రింట్ చేయాలంటే కనుక 8 ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్స్ తీసుకోవాలి. సో అది డిఫికల్ట్ టాస్క్ కనుక నేను ఏం చేస్తానంటే సింపుల్ గా ఒక ఫర్ లూప్ స్టేట్మెంట్స్ తీసుకొని ఎలిమెంట్స్ అన్ని ప్రింట్ చేస్తున్నాను. ఓకే, సో అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ 1 and 2 and 3 and 4 ఈ ఎలిమెంట్స్ ప్రింట్ చేయాలంటే కనుక బేస్డ్ అపాన్ ఇండెక్స్ బేస్ చేసుకుని ప్రింట్ చేయాలి కదా. సో 1 తాలూకు ఇండెక్స్ లొకేషన్ ఏంటి, A0 కదా, ఇది A0 అండి లొకేషన్. నెక్స్ట్ 2 వాల్యూ లొకేషన్ A1, 3 వాల్యూ ఇండెక్స్ పొజిషన్ A2. సో ఇలా మనం అసైన్ చేసుకుంటూ పోతున్నాం. సో ఇప్పుడు ఈ ఇండెక్సెస్ బేస్ చేసుకుని వాల్యూస్ ని ప్రింట్ చేయాలి. సో దట్ ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఫర్ లూప్ స్టేట్మెంట్స్ తీసుకొని, ఓకే ఫర్ లూప్ స్టేట్మెంట్స్ తీసుకున్నాక ఇక్కడ I మీన్స్ ఇండెక్స్ 0, స్టార్టింగ్ వాల్యూ 0 అండ్ అప్ టు ఎంత వరకు తీసుకోవాలి, లెస్ దెన్ 8. ఓకే, దెన్ నౌ I++. ఓకే, సో దట్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను ఈ వాల్యూస్ ని ప్రింట్ చేస్తాను, రైట్. సో దట్ ఇక్కడ printf within a double quote %d/n now comma array name A of index value. సో ఒకసారి దీని అవుట్పుట్ చూసిన తర్వాత లాస్ట్ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇక్కడ మెన్షన్ చేద్దాం. సో ఇది యాక్చువల్లీ ఒక బేసిక్ ప్రోగ్రామ్. ఓకే, ఇది బేసిక్ ప్రోగ్రామ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ 1 dimensional array, రైట్. చూడండి ఇక్కడ ఓన్లీ 1 సబ్స్క్రిప్ట్స్ తీసుకున్నాం. ఓకే, సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది 1 dimensional arrays అండ్ బేసిక్ ప్రోగ్రామ్, రైట్. ఒకసారి దీని అవుట్పుట్ ఒకసారి చూద్దాం. చూడండి కంపైలేషన్ చేస్తున్నా. సో నో ఎర్రర్స్, రైట్. సో అవుట్పుట్ ఒకసారి చూద్దాం. చూడండి 1 to 8 నెంబర్స్ ప్రింట్ అయ్యాయి. ఇక్కడ చూడండి ఎలా ప్రింట్ అయ్యాయి, దాని లాజిక్ ఏంటో ఒకసారి చూద్దాం. చూడండి ఇక్కడ I=0 తీసుకున్నాను కదా. సో I=0 ఇక్కడ ఒకసారి కండిషన్ అప్లై చేయండి. 0 less than 8 కండిషన్ ట్రూ కదా. ట్రూ కనుక ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ప్రింట్ చేస్తున్నాం. సో A of I అంటే ఎంత 0 కదా, A0. సో A0 అంటే ఎంత ఆన్సర్ 1 కనుక 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేయాలి, ఇంక్రిమెంట్ I++, రైట్. సో ఇప్పుడు I వాల్యూ 0 కాదు 1. సో ఇక్కడ 1 less than 8 కండిషన్ అగైన్ ట్రూ కనుక మళ్ళీ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. ఈసారి I అంటే 0 కాదు 1. సో A1 వాల్యూ ఎంత 2. ఓకే, సో 2 ప్రింట్ అవుతుంది. సేమ్ నెక్స్ట్ వన్ I++ అంటే 2. ఈసారి వాల్యూ 1 కాదు 2. సో 2 less than 8 కండిషన్ ట్రూ. ఓకే, ఈసారి I వాల్యూ ఎంత A2 అంటే 3. ఇలా వాల్యూస్ అన్ని ప్రింట్ అవుతాయి అప్ టు కండిషన్ ఈస్ ఫాల్స్. ఇది యాక్చువల్ లాజిక్. అంటే ఇక్కడ ఇండెక్సెస్ బేస్ చేసుకుని వాల్యూస్ అన్ని ప్రింట్ చేస్తుంది. ఇది కంపైలేషన్ ప్రోగ్రామ్ అంట. ఇదే లాజిక్, ఇదే ప్రోగ్రామ్ ని మీరు రన్ టైమ్ లో కూడా ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు. అది ఎలా ఒకసారి చూద్దాం. సో చూడండి నేను ఏం చేస్తున్నానంటే ఈ వాల్యూస్ అన్ని రిమూవ్ చేస్తున్నాను.
సెమీకోలన్ మెన్షన్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ రన్ టైమ్ అంటే రన్ టైమ్ లో వాల్యూస్ ని తీసుకోవాలి. సో దట్ ఫర్ ఇక్కడ int I is equal 0 and I less than 8 and I plus this. Okay, then now opening brackets closing brackets ikkada scanf statements తీసుకొని scanf percentage d now comma ikkada ampersand of a of I. Okay, I అంటే దీని మీనింగ్ ఏంటంటే రన్ టైమ్ లో వాల్యూస్ ని తీసుకుంటున్నాను. చూడండి ఇదేమో అరే డిక్లరేషన్. చూడండి దిస్ ఈస్ అరే డిక్లరేషన్, దిస్ ఈస్ అరే ఇనిషియలైజేషన్ చేసాం, ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం. క్లారిటీ రైట్. సో ఇలా కూడా ప్రోగ్రామ్ రాయొచ్చు, ఇలా కూడా ప్రోగ్రామ్ మీరు ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి ఇట్ ఈస్ కాల్డ్ ఇనిషియలైజేషన్ ప్రాసెస్. రైట్, ఇలా కూడా మీరు ఈ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు. ఈ ప్రాసెస్ నే రన్ టైమ్ ప్రోగ్రామ్. ఒకసారి దీన్ని రన్ చేద్దాం. ఓకే, నో ఎర్రర్స్. చూడండి ఎలిమెంట్స్ నేను తీసుకుంటున్నాను 1 2 3 4 5 6 7 8. అదే వాల్యూస్ ప్రింట్ అయ్యి చూసారా. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఒక స్టేట్మెంట్ ప్రింట్ చేస్తున్నాను. printf విత్ ఇన్ డబుల్ కోట్లు array elements are. ఒకసారి చూడండి దీన్ని మనం ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. చూడండి 1 2 3 4 5 6 7 8. చూడండి క్లియర్గా. సో ఇలా కూడా మీరు లాజిక్ ని ఇంప్లిమెంటింగ్ చేయొచ్చు. ఓకే, రన్ టైమ్ అండ్ కంప్లీషన్ టైంలో 1 డైమెన్షనల్ అరేస్ ని ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు. సేమ్ సిమిలర్లీ నేను ఇప్పుడు 2 డైమెన్షనల్ అరే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే రైట్, చూడండి ఒకసారి ఇక్కడ 2 డైమెన్షనల్ అరేస్ అంటే ఎన్ని సబ్స్క్రిప్ట్స్ ఉండాలండి? 2 సబ్స్క్రిప్ట్స్ ఉండాలి కదా. సో దట్ నేను ఏం చేస్తున్నాను అంటే ఇవే 8 ఎలిమెంట్స్ ని ప్రింట్ చేస్తున్నాను, బట్ ఇన్ ద 2 డైమెన్షనల్ అరేస్ లో ప్రింట్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ నేను 4 తీసుకుంటున్నాను అండ్ ఇక్కడ 2 తీసుకుంటున్నాను. ఓకే 2 అంటే 4 2s 8 కదండి. రైట్, సో 8 ఎలిమెంట్ ఇప్పుడు మీరు ఇందులో ఇనిషియలైజేషన్ చేయొచ్చు. సో ఇక్కడ ఇట్ ఈస్ కాల్డ్ రోస్, ఇట్ ఈస్ కాల్డ్ కాలమ్స్. రైట్, సో ఇప్పుడు ఇది 2 డైమెన్షనల్ అరేస్ అండి. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే నేను కంపైలేషన్ టైం ఇంప్లిమెంట్ చేస్తాను. ఫస్ట్ వన్, సో ఇక్కడ 8 ఎలిమెంట్స్ తీసుకుందాం. 1 2 3 4 5 6 7 and 8. సో 8 ఎలిమెంట్స్ తీసుకున్నాం. సో ఒకసారి దీన్ని ప్రింట్ చేసేద్దాం. సో ప్రింట్ చేయాలంటే కనుక ఇట్ ఈస్ రిప్రజెంట్ రోస్, ఇట్ ఈస్ రిప్రజెంట్ కాలమ్స్ కదా. సో ఇక్కడ 2 డైమెన్షనల్ అరేస్ లో ఎలిమెంట్స్ ప్రింట్ చేయాలంటే 2 ఫర్ లూప్ స్టేట్మెంట్స్ తీసుకోవాలి. ఇక్కడ ఎన్ని సబ్స్క్రిప్ట్స్ ఉన్నాయో అన్ని ఫర్ లూప్ స్టేట్మెంట్ తీసుకోవాలి. రీడ్ చేయడానికి 2 ఫర్ లూప్ స్టేట్మెంట్స్ తీసుకోవాలి. అట్ సేమ్ టైం యాక్సెస్ చేయడానికి కూడా సేమ్ 2 ఫర్ లూప్ స్టేట్మెంట్స్ తీసుకోవాలి. సో దట్ ఇక్కడ నేను ఇది ప్రింట్ చేయాలనుకుంటున్నాను కదా. సో అందుకని ఇక్కడ 2 ఫర్ లూప్ స్టేట్మెంట్స్ తీసుకోవాలి. దెన్ నౌ ఆల్రెడీ ఫర్ లూప్ స్టేట్మెంట్ ఉంది, ఇక్కడ ఇంకో ఫర్ లూప్ స్టేట్మెంట్ ఇంప్లిమెంటేషన్ చేద్దాం. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే అనేది ఫర్ లూప్ స్టేట్మెంట్ తీసుకుందాం. ఓకే, నౌ ఫర్ int j is equal 0 semicolon j లెస్ దెన్ ఇక్కడ 2 తీసుకోవాలి, ఇక్కడేమో 4 తీసుకోవాలి. సరేనా? రైట్, దెన్ నౌ సే ప్లస్ ప్లస్. ఓకే రైట్, ప్రోగ్రామ్ క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయాలి. చాలా క్లియర్గా సింపుల్ ఫార్మేట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. ఓకే, సో ఓకే ఇప్పుడు దీన్ని ఒకసారి మనం ప్రింట్ చేద్దాం. ఇట్ ఈస్ కాల్డ్ 2 డైమెన్షనల్ అరేస్ అని. ఓకే, సో ఒకసారి కంపైలేషన్ చేస్తే నో ఎర్రర్స్. ఒకసారి ప్రింట్ చేద్దాం. చూడండి 1 to 8 నెంబర్స్ ప్రింట్ అయ్యాయి. ఓకే, సో ఇట్ ఈస్ కాల్డ్ 2 డైమెన్షనల్ అరేస్. సో ఈ 2 డైమెన్షనల్ అరేస్ ని నేను ఏం చేస్తానంటే ఒకసారి రన్ టైమ్ లో ట్రై చేద్దాం. ఓకే, సో మీరు చేయమని టాస్క్ ఇచ్చాను, బట్ నేను ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాను. మీరు 3D చేయండి. రైట్, ఇలా డిక్లేర్ చేసిన తర్వాత ఓకే దెన్ నౌ ట్రెడిషనల్ గా 2 ఇంటిజర్స్ డిఫైన్ చేద్దాం, i and j. ఓకేనా? దెన్ నౌ ఇక్కడ
చూడండి ఇప్పుడు ఏం చేయాలి, ఇదంతా కూడా ఎరే డిక్లరేషన్. సో ఇనిషియలైజేషన్ చేయాలి అంటే ఇందులో 8 ఎలిమెంట్స్ తీసుకోవాలి కదా. సో ఇనిషియలైజేషన్ అనేది లేదు ఇక్కడ. సో రన్ టైంలో తీసుకోవాలి. సో స్కాన్అప్ స్టేట్మెంట్ తీసుకోవాలి కదా. బై యూజింగ్ స్కాన్అప్ స్టేట్మెంట్స్ ఇందులో వాల్యూస్ ని మనం ఫిల్ చేయాలి. సో స్కాన్అప్ స్టేట్మెంట్స్ తీసుకోవాలంటే అగైన్ 2 ఫర్ లూప్ స్టేట్మెంట్స్ తీసుకోవాల్సిందే. దెన్ నౌ ఫర్ ఓకే. సో ఇక్కడ I is equal 0 నుంచి ఫస్ట్ ఫర్ లూప్ స్టేట్మెంట్ ఇట్ ఈస్ రిప్రజెంట్ రోస్. సో అందుకని I less than 4 తీసుకున్నా అండ్ I ప్లస్ ప్లస్. ఓకే దెన్ నౌ అగైన్ ఇంకో ఫర్ లూప్ స్టేట్మెంట్ తీసుకోవాలి ఫర్. సో ఇక్కడ j. ఓకే j ఇట్ ఈస్ రిప్రజెంట్ కోలన్స్. సో 0 నుంచి దాని సైజ్ అంతా 2 కదా, 2 వరకు తీసుకోవాలి. దెన్ నౌ j ప్లస్ ప్లస్. ఓకే దెన్ నౌ ఇక్కడ స్కాన్అప్ స్టేట్మెంట్స్ స్కాన్అప్ %t ampersand f I j. ఓకే సో ఇది యాక్చువల్లీ రన్ టైం రైట్. ఒకసారి ప్రోగ్రామ్ చూద్దాం. సో 1 ఎర్రర్. సో మిస్సింగ్ ఇక్కడ క్లోజ్ చేసేయాలి ఇంకోటి. ఒక రైట్. సో చూద్దాం అనదర్. ఓకే ఇక్కడ ఆల్రెడీ డిఫైన్ చేసాం కనుక ఇదంతా రిమూవ్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ డిఫైన్ చేసేసాం పైన చూడండి ఇంట్ I చేయాలి. ఇక్కడ చూడండి ఆల్రెడీ డిఫైన్ చేసాం కదా. సో అందుకని సో ఇక్కడ రిమూవ్ చేసేస్తున్నా. సో ఒకసారి చూద్దాం మళ్ళీ కంపైలేషన్ చేద్దాం. ఓకే నో మిస్టేక్. సో ఒకసారి నోట్బుక్ చూద్దాం. చూడండి 1 2 3 4 5 6 7 8 చూడండి ఎలిమెంట్స్ ప్రింట్ అయ్యాయి. క్లారిటీ ఇది 2 డైమెన్షనల్ అరేస్ అండి. ఐ హోప్ ఇట్స్ వెరీ క్లియర్. సో 1 డైమెన్షనల్ అరేస్ అండ్ 2 డైమెన్షనల్ అరేస్ కంప్లీటెడ్. సో 1 డైమెన్షన్ అంటే కనుక ఇక్కడ ఓన్లీ 1 సబ్స్క్రిప్ట్స్ ఉండాలి. 2 డైమెన్షనల్ అరేస్ అంటే ఇక్కడ 2 సబ్స్క్రిప్ట్స్ ఉండాలి. ఓకే క్లారిటీ. సో ఫైనల్లీ 3 డైమెన్షనల్ అరేస్ అండి. ఓకే 3D. నేను కంపైలేషన్ టైం నేను ఇంప్లిమెంటేషన్ చేస్తాను. మీరు రన్ టైం మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకే ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే రైట్. సో ఇక్కడ ఇదంతా రిమూవ్ చేస్తున్నాను చూడండి. ఇదంతా రిమూవ్ చేసి అంటే మీరు ట్రై చేయండి. సో ఇక్కడ ఇదంతా రిమూవ్ చేసి ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇంకో సబ్స్క్రిప్ట్ తీసుకోవాలి కదా. ఓకే ఫైన్. సో ఇక్కడ నేను 2 ఇస్తున్నాను. ఇక్కడ కూడా 2 మెయింటైన్ చేస్తాను. అంటే 2 అరేస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవరీ అరేస్ లో 2 rows అండ్ 2 columns. ఇది యాక్చువల్ మీనింగ్. ఓకే సో దట్ నేను ఇక్కడ ఇనిషియలైజేషన్ చేస్తున్నా. అంటే ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, 2 2s 4 4 2s అంటే టోటల్ 8 ఎలిమెంట్స్ ఉంటాయి కదా. దెన్ నౌ 1 2 3 4 5 6 7 8. ఓకే సో 8 ఎలిమెంట్స్. సో ఇక్కడ ఇంట్ అండ్ ఇక్కడ కూడా ఇంట్ అని డిఫైన్ చేయండి. దెన్ నౌ ఇంకో ఫర్ లూప్ స్టేట్మెంట్ తీసుకోవాలి కదా. సో నౌ ఫర్ లూప్ స్టేట్మెంట్ తీసుకోవాలి. 3 ఫర్ లూప్ స్టేట్మెంట్స్ తీసుకోవాలి. ఓకే దెన్ నౌ ఇంట్ I j k తీసుకోండి. నౌ 0 అండ్ k less than 2. ఇక్కడ కూడా 2 మెన్షన్ చేయాలి. ఓకే సో 2 నౌ k ప్లస్ ప్లస్. ఓకే దెన్ నౌ ఇక్కడ k మెన్షన్ చేస్తున్నా. ఇక్కడ క్లోజ్ చేసేయాలి. ఇది యాక్చువల్లీ 3 డైమెన్షనల్ అరేస్ రైట్. సో ఇది కంపైలేషన్ టైం. మీరు అంటే మీరు ఒకసారి ట్రై చేయండి, అది మీ టాస్క్. ఓకే ఒకసారి కంపైలేషన్ చేద్దాం. నో మిస్టేక్స్. నోట్బుక్ చేద్దాం. చూడండి 1 to 8 నెంబర్స్ ప్రింట్ అయ్యాయి. క్లారిటీ.
సో ఐ హోప్ ఇట్స్ వెరీ క్లియర్. సో మీకు డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో మీరు అడగండి. సో డెఫినెట్లీ నేను ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ.